హైదరాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పూర్వకంగా సముద్ర తీరంలో 924 ఎకరాలను ప్రైవేటు పరం చేసి పోర్టులకు అభివృద్ధి చేయాలని చెప్పి మీరు రాసుకున్నటువంటిది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు సముద్ర తీరంలో భూ కేటాయింపులు తప్పు అంటున్నారు. ఏది కరెక్ట్ అంటే మీరు రెండు కళ్ళ సిద్ధాంతం లాగా మీదేమన్నా రెండు నాలుకల సిద్ధాంతం అని ఎన్నిసార్లు ఇలా పదే పదే చెప్తారు. అందువల్లనే మీరు అధికారంలో ఉండగా ఒక రకంగా ప్రతిపక్షంలో ఉండగా ఒక రకంగా మాట్లాడుతున్నారు కనుక ఈ రోజున భూమి కేటాయింపుల మీద మీ విధానం ఏంటో ఒక డిక్లరేషన్ ప్రకటించండి. సెజుల మీద మీ వైఖరేమిటి? ఒకవేళ తప్పనుకుంటే ఇట్లా ప్రభుత్వ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ తక్కువగా ఇవ్వడం కానీ లేకపోతే పరిశ్రమలకి ఇవ్వడం కానివ్వండి, రాయితీలు ఇవ్వడం కానీ ఇవన్నీ తప్పనుకుంటే ఈ లిస్టు మీద మీరు క్షమాపణ చెప్పండి. మీ హయాంలో జరిగినటువంటి ఏదైతే ఉందో 1,60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని దారాదత్తం చేశారో, హైదరాబాద్ నడిబొట్టున మీరు వేల ఎకరాల్ని మీరు ఐటీ కంపెనీలకు పేరుతో ఇచ్చారో 153 ఐటీ కంపెనీలకు ఇచ్చారండి. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల నడిబొడ్డున మొత్తం 153 కంపెనీలకి ప్రత్యేకించి ఒక జీవో తయారు చేసి అన్ని చట్టాలని అతిక్రమిస్తూ ఒక జీవో తయారు చేసి ఆ జీవో పేరుతోటి ఐటీ కంపెనీలకి భారీ ఎత్తున మీరు రాయితీలు ఇచ్చారు. 100 ఎకరాలని హైదరాబాద్ చుట్టూ నడిబొడ్డున చెప్పి మీరు పంచిపెట్టారే, వీటిని ఇప్పుడు తప్పనుకుంటే మీరు క్షమాపణ చెప్పి వాన్పిక్కెళ్ళండి, తప్పులేదు. కానీ ఇవంతా కరెక్టు, మా హయాంలో జరిగిందంతా కరెక్టు, మా హయాంలో జరిగినటువంటి భూ కేటాయింపులన్నీ కరెక్టు, మేము రాసుకున్న 2020 అగ్రిమెంట్ లో సముద్ర తీరాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకున్నది తప్పే, కరెక్టే, పోర్టులు పెట్టాలనుకున్నది కరెక్టే, కానీ వాన్పిక్ మాత్రం తప్పు అనేటటువంటి విధానంతో మీరు ముందుకెళ్తే అడిగేవారు ఎవరు లేరని అనుకుంటున్నారా? ఈ రోజున మీరు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పి రాజకీయం చేయదలుచుకుంటే మీరు అధికారంలో ఉండగా చేసిందేంటి? ఈ రోజు అసలు ఇండస్ట్రీస్ ను ఆహ్వానించడంలో కానీ, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడంలో కానీ, సెజుల్ని పెద్ద ఎత్తున అందరూ ఎక్కించడంలో కానీ దీనికి అంతటికీ ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. దాన్ని అంతటినీ ఈ రోజున పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి సెజులు రావాలని చెప్పి, అంతేకాకుండా మొట్టమొదటిసారి భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక లాభాల్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోర్టుని, కాకినాడ పోర్టుని ప్రైవేటు పరం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజున పోర్టుల ప్రైవేటీకరణ గురించి, పోర్టుల అభివృద్ధి కోసం భూములు ఇవ్వడం గురించి మీరు ఇంత రాద్ధాంతం చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీని మీద తెలుగుదేశం పార్టీకి బాధ్యత ఉంటుంది. భూ కేటాయింపుల మీద మీ వైఖరి చెప్పకుండా గతంలో మీరు ఇచ్చినటువంటి భూ కేటాయింపుల మీద మాట్లాడకుండా ఈ రోజున హైదరాబాద్ రాజశేఖర రెడ్డి గారు దాదాపు అనేక చోట్ల పరిశ్రమలకు కానివ్వండి, పోర్టులకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానివ్వండి, ధర్మల కేంద్రాలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇచ్చారు భూములు. రాయలసీమకి ఇచ్చారు, అదేవిధంగా కోస్తాంధ్రాకి ఇచ్చారు, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రాకి ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ వాన్పిక్ వచ్చినప్పుడు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటిది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ సెంటర్ లో నడిపడిన ఐఎంజీ భారత్కి ఇచ్చినటువంటిది దాదాపు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సగం భూములు వాళ్ళకి ఇచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డు దగ్గర నుంచి చుట్టుపక్కల శివార్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా మీరు ప్రైవేటు కంపెనీలకి, ఐటీ కంపెనీలకి కట్టబెట్టినారు. మీరే అసెంబ్లీలో ఆ రోజు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు, రంగారెడ్డి జిల్లాలో ఇవాళ కోట్ల రూపాయల విలువ పలుకుతున్నాయి భూములు మా వల్ల, హైటెక్ సిటీ డెవలప్మెంట్ వల్ల అనేది. మరి అంత కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములని మీరు సగానికి సగం రాయితీల మీద ఆ పరిశ్రమలకు అమ్మేశారు, వాళ్ళకి ఇచ్చేశారు, ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేశారు హైదరాబాద్ నడిబొడ్డున. ఇట్లాంటి పరిస్థితుల్లో గత్యంతరాలు లేనటువంటి పరిస్థితి అయింది రాష్ట్రానికి. హైదరాబాద్కు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది ప్రతి కుటుంబానికి. పల్లెలను వదిలేశారు, గ్రామీణ ప్రాంతాలను వదిలేశారు, వ్యవసాయాన్ని చిన్నభిన్నం చేశారు, వృత్తులను వదిలేశారు. హైదరాబాద్ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం కూడా హైదరాబాద్ చుట్టూ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి భూములు ఇచ్చేసి మొత్తం మిగతా రాష్ట్రాన్నంతటినీ కూడా ఒక అనాథలాగా వదిలేస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక సమతుల్యం ఉండాలి అభివృద్ధిలో అనేటటువంటి దానితోటి ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా కొన్ని పరిశ్రమలకి, కొన్ని సెజులకి, అదేవిధంగా కొన్ని విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినటువంటి భూముల కేటాయింపు ఇచ్చారు.